అసలు ఏం జరిగింది? ఆ డీల్ ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి ఎందుకు చేస్తున్నాయి? ఆ డీల్‌కి ఒప్పుకోకపోతేనే ఈ దాడి మొదలైంది, ఈ యుద్ధం మొదలైందని బయటంతా చర్చ నడుస్తుంది. ఆ డీల్ గురించి కొంచెం క్లుప్తంగా యాహ్! చెప్తారా? ఇక్కడ ఓపెన్ కాజెస్, హిడెన్ కాజెస్ అని 2 మాట్లాడుకోవాలి. ఇప్పుడు సార్. బయట ప్రపంచానికి తెలిసింది ఓపెన్ కాజెసే తెలుసండి. ఓపెన్ కాజెస్ ఏంటి? ఇప్పుడు ఇరాన్ ఎప్పుడైతే మనకి యురేనియం శుద్ధి కార్యక్రమం ప్రారంభించిందో, ఇది అమెరికాకే కాదు మొత్తం ప్రపంచానికే, అన్ని ఇది దేశాలకు. అన్ని దేశాలకి ఇది ఒక విపత్తు. అయితే ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు అడగొచ్చు, భారతదేశం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవా? హ్మ్. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవా? అమెరికా దగ్గర లేవా? ఫ్రాన్స్ దగ్గర లేవా? జపాన్ దగ్గర లేవా? ఏ కంట్రీ దగ్గర లేదు. అన్ని కంట్రీలకు ఉన్నాయి. అలాగే ఇరాన్ కూడా తయారు చేసుకుంటుంది. కానీ అన్ని దేశాల దగ్గర అణువాయుధాలు ఉండడం వేరు, ఇరాన్. ఇరాన్ దగ్గర ఉండడం వేరు. ఇప్పుడు కిమ్ గురించి అమెరికా కూడా ఎందుకు భయపడుతుందండి కిమ్ గురించి? కిమ్ ఏ ఏ క్షణంలో ఎప్పుడు ఎవరి మీద అణువాయుధం వేస్తాడో తెలియదు. కిమ్ అనగానే అందరూ కూడా ఎందుకు ఆయన జోలికి మనం వెళ్ళొద్దు. ప్రతి దేశం కూడా ఆలోచించేది ఏంటంటే అమ్మో అణువాయుధాలు ఉన్నాయి, ఎప్పుడు ఎవరి మీదకి ఏ మిజైల్ వదులుతాడో తెలియదు, అతను అలా ఉంచండి. సో ఇప్పుడు ఈ మత ఛాందసవాదంతో ఉన్నటువంటి మన ఖమేని ఎవరైతే ఉన్నారో దివంగత ఖమేని, ఆ ఖమేని అతని చేతిలో అణువాయుధం ఉండడం అంటే ఎప్పుడు ఎవరి మీదకి ప్రయోగిస్తాడో కూడా తెలియదండి. చాలా డేంజరస్ సొంత సిచ్యువేషన్. మతం వాళ్ళనే విచ్చలవిడిగా ఇప్పుడు చంపించిండు. చేస్తున్నాడు మరి అటువంటిప్పుడు ఇట్స్ వెరీ డేంజరస్ అలాంటిది ఇక సిచ్యువేషన్. మిగతా ప్రపంచ దేశాల మీద దేశాలు పెద్ద లెక్కేం లేదు అతనికి, అదే అతను మత ఇక. ఛాందసవాదంతో ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి చేతిలో ఉండడం చాలా డేంజర్. కాబట్టి అమెరికా వెరీ ఓపెన్ స్టాండ్ తీసుకుంది. మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ ఇమీడియట్ గా ఆపకపోతే కనుక మేము దాడులు చేస్తాం. ఏ ప్రోగ్రామ్ అంటున్నారు? యురేనియం అణువాయుధాలు, చమురు యురేనియం శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఇమీడియట్ గా ఆపేయాలి. ఓపెన్ గా కనిపిస్తున్నటువంటిది.